హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు చాల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్లోని మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకసారి చూడండి, ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. పార్ట్ 1లో 8 చాప్టర్స్ ఉంటాయి, అలాగే పార్ట్ 2లో 6 చాప్టర్స్ ఉంటాయి. ఓవరాల్గా 14 చాప్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసరికి ఒకే ఒక టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి సో ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడుతున్నారు. సో ఈ 100 మార్క్స్ యొక్క వెయిటేజ్ అని చెప్పే ముందు ఈచ్ చాప్టర్ యొక్క వెయిటేజ్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఈ పేపర్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు మనకి మ్యాథ్స్లో. అందులో ఫస్ట్ చాప్టర్ మీరు చూస్తే సెట్స్ అండి. సెట్స్లో 7 మార్క్స్ వస్తాయి. సెట్స్ నుంచి మనకి 7 మార్క్స్ వస్తాయి. ఆ 7 ఏంటంటే 1 + 2 + 4, 1 మార్కు, 2 మార్కు, అలాగే 4 మార్క్ వస్తుందండి. అలాగే సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనకి 15 మార్క్స్ ఇస్తాడండి. సో 15 మార్క్స్ అంటే ఓవరాల్ 1 + 2 + 4 + 8 అంటే అన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయండి. 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మనకి 11 మార్క్స్కి క్వశ్చన్స్ ఇస్తారండి. సో 11 మార్క్స్ ఎలా ఇస్తారంటే మనకి ఇక్కడ 1 + 2 + 8 ఇలా ఇస్తారండి. 1 మార్కు, 2 మార్క్, అలాగే 8 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 7 మార్క్స్ ఇస్తారు. అంటే 1 + 2 + 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఒకే ఒక 4 మార్క్స్ ఇస్తారు. ఓన్లీ దీని యొక్క వెయిటేజ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి కూడా ఒక 7 మార్క్స్ ఇస్తారు. 7 మార్క్స్ అంటే 1 + 2 + 4 ఈ విధంగా వస్తాయండి. 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అలాగే సెవెంత్ వన్ చూస్తే బైనామియల్ థియరం నుంచి కూడా మనకి 7 మార్క్స్ వస్తాయి. సో ఇది కూడా 1 + 2 + 4 అండి. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మనకి ఒక 15 మార్క్స్ వస్తాయి. సో 1 + 2 + 4 + 8 అండి. ఈ విధంగా సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి ఒక 13 మార్క్స్ వస్తాయి. అంటే 1 + 2 + 8 ఈ విధంగా ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి కోనిక్ సెక్షన్ నుంచి మనకి ఒక 15 మార్క్స్ ఇస్తారు. అంటే 1 + 2 + 4 + 8 ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ అలాగే 11th వన్ ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ నుంచి ఓన్లీ 3 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ ఒకటి, అలాగే 2 మార్క్స్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి మనకు ఒక 15 మార్క్స్ ఇస్తారు. సో 1 + 2 + 4 + 8 ఈ విధంగా మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ నుంచి మనకు ఒక 10 మార్క్ వస్తాయి. ఒక 2 మార్క్ వస్తుంది, అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది స్టాటిస్టిక్స్ నుంచి ఇస్తారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాబబిలిటీ నుంచి మనకి ఒక 13 మార్క్స్ ఇస్తారండి. అంటే 1 + 2 + 8 ఈ విధంగా ప్రాబబిలిటీ నుంచి ఇస్తారు. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండి. ఇప్పుడు ఈ టోటల్ చాప్టర్స్ నుంచి మనకు ఒక 100 మార్క్స్ ఇస్తారు. దాని వెయిటేజ్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మ్యాథ్స్ పేపర్ టోటల్గా 100 మార్క్స్ ఇస్తారండి. 100 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 12 ఇస్తాడు. 12 1s are 12 మార్క్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 10 ఇస్తాడండి. 10 × 2 20 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 10 ఇస్తారు. ఈ 10లో 3 చాయిస్, 7 మాత్రమే రాయాలి. 7 × 4 నథింగ్ బట్ 28. 10లో మనం ఎన్ని రాయాలండి? 7 రాయాలి. 7 4s are 28. నెక్స్ట్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 8 ఇస్తారండి. ఈ 8లో 5 మాత్రమే రాయాలి. 5 8s are 40. సో 8 ఇస్తారు, మనం 5 రాయాలి. టోటల్గా వీటిని యాడ్ చేస్తే 100 మార్క్స్. సో మనకి 4 మార్క్స్లోను 8 మార్క్స్లోను చాయిస్ ఉంటుంది. సో కొంచెం మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.